రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఇది చాలామంది కల. ఆ కలను నిజం చేసుకునే టైం వచ్చింది. అవును, దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రాబోతోంది. సో ఈరోజు మనం ఆ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మొత్తం విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క నంబర్ ఇదే 6. ఎందుకంటే కరెక్ట్గా 6 ఏళ్ల కిందట ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు వస్తోందంటే ఇది ఎంత అరుదైన అవకాశమో అర్థం చేసుకోవచ్చు. అందుకే జాబ్ ఎక్స్పర్ట్స్ దీన్ని మామూలు నోటిఫికేషన్ అనట్లేదు, బంపర్ నోటిఫికేషన్ అంటున్నారు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన ఒక పర్మనెంట్ ఉద్యోగం. అందుకే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దని గట్టిగా చెప్తున్నారు. సరే, ఇంత మంచి అవకాశం అంటున్నారు కదా, మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఆ కీలకమైన వివరాల్లోకి వెళ్దాం పదండి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయలేరు. అవును, కేవలం 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు మాత్రమే ఈ అవకాశం. దీనివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది భారీగా తగ్గుతుంది. ఇది చాలామందికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వయసు కూడా చూసుకోవాలి. జనరల్ కేటగిరీ వాళ్లకి 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అయితే బీసీ, ఎస్సీ/ఎస్టీ ఇంకా దివ్యాంగుల కేటగిరీలకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫైనల్గా ఇంకో చాలా ముఖ్యమైన కండీషన్ ఉంది. ఏ రాష్ట్రంలో అయితే జాబ్ కోసం అప్లై చేస్తున్నామో ఆ రాష్ట్రానికి చెందిన లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్లకు తెలుగు బాగా చదవడం, రాయడం, మాట్లాడడం తెలియాలి. ఇది తప్పనిసరి. సరే, అర్హతలన్నీ ఉన్నాయనుకుందాం. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ జాబ్ సంపాదించడానికి మనం ఏ స్టెప్స్ దాటాలి? ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా 2 దశల్లో ఉంటుంది. మొదటిది ఆన్లైన్ టెస్ట్. ఇందులో మనకొచ్చే మార్కులే మన ఫైనల్ ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. ఇక రెండవది లాంగ్వేజ్ టెస్ట్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నమాట. అంటే పాస్ అయితే చాలు. ఇక్కడ అభ్యర్థులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్ట్లకి ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు. అంటే మన పర్ఫార్మెన్స్ అంతా మనం రాసే ఎగ్జామ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇది చాలామందికి టెన్షన్ను తగ్గిస్తుంది. సరే, మన సెలెక్షన్లో అత్యంత కీలకమైనది ఆన్లైన్ టెస్టే కదా. మరి దాని స్వరూపం ఎలా ఉంటుంది? దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎగ్జామ్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే అన్ని సెక్షన్స్కి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి సెక్షన్లో 30 ప్రశ్నలు, 30 మార్కులు. సో దేన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అంటే ఓవరాల్గా మనం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. దీనికి గాను టోటల్ మార్క్స్ కూడా 120. ఈ 120 ప్రశ్నలకి మనకిచ్చిన సమయం కేవలం 90 నిమిషాలు. అంటే ప్రతి ప్రశ్నకు 1 నిమిషం కంటే తక్కువ సమయం ఉంటుందన్నమాట. టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చాలా కీలకం. స్పీడ్ మరియు యాక్యురసీ రెండూ చాలా ముఖ్యం. 2 చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. కాబట్టి తెలియని ప్రశ్నల్ని వదిలేయడమే మంచిది. ఇక రెండోది, క్వశ్చన్ పేపర్ కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. రైట్, అన్ని విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీలేంటి? అంచనా ప్రకారం జనవరి 3వ వారంలో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే అంటే జనవరి చివరి వారం నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కావలసిన సర్టిఫికెట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. 6 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న అవకాశమిది. మళ్లీ ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇది నిజంగా కెరియర్ని మార్చే ఒక సువర్ణ అవకాశం. మరి ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నారా?